హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి 8th క్లాస్ విద్యార్థులకు ఈ సంవత్సరం సప్లై చేసినటువంటి యాసర్ ట్యాబ్ అండి. ఈ యాసర్ ట్యాబ్ని సెటప్ చేయడం ఎలా, దీంట్లో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని సవివరంగా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు 8th క్లాస్ విద్యార్థులకు సప్లై చేసినటువంటి బైజూస్ కంటెంట్ లోడ్ చేసినటువంటి యాసర్ ట్యాబ్ అండి ఇది. ముందుగా ఈ యాసర్ ట్యాబ్ని సెటప్ చేసే ముందు రెండు వైపులా సీల్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సీల్స్ని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా సీల్స్ని ఓపెన్ చేసిన తర్వాత ట్యాబ్ని బయటకు తీద్దాం. ఈ విధంగా ట్యాబ్ని తీసినప్పుడు ఈ ట్యాబ్లో మనకి ఫస్టే ర్యాప్లో ప్యాక్ చేసి ట్యాబ్ ఉంది, గమనించవచ్చు. ట్యాబ్ ఇటువైపు వాల్యూమ్ రాకర్స్ అండ్ స్టార్టింగ్ గమనించినట్లయితే బ్యాక్ సైడ్ మీకు కెమెరా ఉంది, ఫ్లాష్ ఉంది, IMEI నంబర్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ బటన్, అదేవిధంగా వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. డౌన్లో మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది, 3.5mm జాక్ ఉంది. టాప్లో గమనించినట్లయితే సిమ్ ట్రే ఉంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ డౌన్లో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్లో రెండు వాయిస్ క్యాన్సిలింగ్ మైక్స్ ఉన్నాయి. ఇవి మనకు ఉపయోగపడవు, అయినా సరే ట్యాబ్ కాబట్టి ఇచ్చారు. ఇది యాసర్ కంపెనీకి సంబంధించినటువంటి ట్యాబ్, మీరు గమనించవచ్చు. దీన్ని ఇప్పుడు మనం బూట్ చేద్దాం. స్టార్టింగ్ పవర్ బటన్ని ప్రెస్ చేద్దాం. ఈ విధంగా పవర్ బటన్ని ప్రెస్ చేయగానే ఈ విధంగా మనం 2-3 ట్యాబ్స్ని వరుసగా పెట్టుకొని మనం ఒకే టైంలో చేసుకున్నట్లయితే మనకి త్వరగా అవుతుంది. ఎందుకంటే పాఠశాలల్లో కొంచెం ఎక్కువ ట్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఒక 3-4 ట్యాబ్స్ వరుసగా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి అలా చేస్తూ ఉన్నట్లయితే మనకి కొంచెం త్వరగా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యాసర్ లోగోతో ట్యాబ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, నవరత్నాలు గుర్తుతో. హాయ్ దేర్ అని వస్తుంది. ఇది కొత్తగా అప్డేట్ చేసినటువంటి వర్షన్. అంతకుముందు స్టార్టింగ్ ఇచ్చినటువంటి వర్షన్కి సంబంధించిన వీడియో చేశాను. ఇది కొంచెం మార్చిన తర్వాత, ఈ సెటప్ని కొంచెం మార్చిన తర్వాత చేసేటటువంటి వీడియో అండి. హాయ్ దేర్ అని వస్తుంది. ఇది అంతకు ముందులాగే. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ టు మొబైల్ నెట్వర్క్ వస్తుంది, ఎందుకంటే ఇది సిమ్ ట్రే ఉన్నటువంటి ట్యాబ్ కాబట్టి అలా వస్తుంది. ఇక్కడ స్కిప్ ప్రెస్ చేయండి. స్కిప్ కొట్టగానే ఇక్కడ మీకు అవైలబుల్ వైఫైని డిస్కవర్ చేస్తుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి వైఫై కానీ మీ ఫోన్ వైఫై ఇస్తే కొంచెం స్లో అవుతుంది. ఏదైనా ఫైబర్ నెట్ కానీ కొంచెం స్ట్రాంగ్ వైఫై అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. 15 నుంచి 20 నిమిషాల్లో అయిపోతుంది స్ట్రాంగ్ వైఫై అయితే. అలా కాకుండా ఫోన్ తీస్తే మాత్రం కొంచెం లేట్ పట్టే అవకాశం ఉంది. ఈ విధంగా మనము 2-3 ట్యాబ్స్ని ఒకేసారి పెట్టుకొని మనం చేసినట్లయితే కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా నేను చేస్తున్నాను. 2-3 ట్యాబ్స్ వరుసగా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి సెటప్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఒక ట్యాబ్ సెటప్ అయిపోయింది. ఈ విధంగా 6 ఐకాన్స్తో సెటప్ వస్తుందండి. ఇది కూడా అయిపోయినట్టుంది దాదాపుగా. ఇది కూడా 6 యాప్స్ వచ్చాయి. ఇవి 2 కూడా అయిపోయాయి. ఇది ఇప్పుడు వస్తుంది. ఇక్కడ చూడండి, వైఫై వచ్చింది కదా. ఒక వైఫైని సెటప్ చేయండి. నా పేరుతో ఉన్నటువంటి వైఫైని సెటప్ చేస్తున్నాను, పాస్వర్డ్ ప్రెస్ చేసి. ఇది కూడా ఈ 3 ట్యాబ్స్ అయిపోయాయండి. ఇలా వరుసగా ఒకదాని పక్కన ఒకటి చేసుకుంటే మనకు కొంచెం త్వరగా సెటప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెటప్ మాత్రం ఒక పద్ధతి ప్రకారం చేయాలండి. ఎప్పుడు కూడా బ్యాక్కి వెళ్ళకూడదు. ఫ్రంట్ సైడే కానీ బ్యాక్కి వెళ్ళేటటువంటి బ్యాక్ బటన్ ఉంటుంది, కానీ బ్యాక్ బటన్ ఎప్పుడు కూడా ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా పాస్వర్డ్ ప్రెస్ చేసిన తర్వాత కనెక్ట్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మన వైఫైకి కనెక్ట్ అవుతుందండి. ఈ విధంగా వైఫై కనెక్ట్ అయిన వెంటనే గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ అని వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత మనకు అప్పుడప్పుడు గెటింగ్ యువర్ ట్యాబ్లెట్స్ రెడీ అని వచ్చి ఇలా రౌండ్గా తిరుగుతుంది కదా. అప్పుడప్పుడు కింద నెట్వర్క్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అని వస్తుంది చూడండి. ఇప్పుడు అలా వచ్చినప్పుడు 2-3 సార్లు ట్రై చేయాలి. ఒక 3 సార్లు ట్రై చేయండి, 4 సార్లు ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి ఈ విధంగా ట్రై అనదర్ నెట్వర్క్ అని వస్తుంది. ఈ విధంగా కెనాట్ కనెక్ట్ ట్రై అనదర్ నెట్వర్క్ అని వస్తుంది. మీరేం భయపడద్దు, వేరే నెట్వర్క్ ఏం కనెక్ట్ చేయక్కర్లేదు. అదే నెట్వర్క్ని మరలా కనెక్ట్ చేయండి. గెట్ యువర్ ట్యాబ్లెట్ రెడీ అని వస్తుంది. అలా 2-3 సార్లు వస్తుంది. మీరు 2-3 సార్లు అయినా సరే, 4 సార్లు అయినా సరే, 5 సార్లు అయినా సరే వరుసగా కనెక్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక టైంలో అది కనెక్ట్ అయిపోతుంది. రైట్. వెనక్కి మాత్రం బ్యాక్ బటన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ చేయొద్దు. ఎందుకంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే మరలా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ కూడా తీసేశారండి. అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ కూడా తీసేశారు. మరలా టెక్టోరా వాళ్ళకు కాల్ చేయాలి, వాళ్ళకి మనము మెయిల్ చేయాలి. ఆ ఐఎంఈఐ నంబర్సు, సీరియల్ నంబర్ ఇవన్నీ మెయిల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఏమైంది అది ఇది అని అడుగుతారు. మొత్తం ఇది పెద్ద ప్రాసెస్ అండి. సో ఇలా మళ్ళీ వచ్చింది చూడండి, మరలా ట్రై చేయండి. ముందుకు వెళ్ళే పరిస్థితే కానీ బ్యాక్ వచ్చే పరిస్థితి, బ్యాక్ బటన్ ఏంది రావట్లేదు, 10 నిమిషాలు అయినా సరే రావలేదు, పావు గంట అయినా సరే రాలేదని బ్యాక్ బటన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ చేయొద్దండి. గెటింగ్ రెడీ అని 2-3 సార్లు 4 సార్లు వస్తుంది. అయినా సరే ఓపికగా ఈ ట్యాబ్స్ని మనము సెట్ చేయడానికి కంపల్సరీ మనకి ఓపిక కావాలండి. ఇలా 2-3 ట్యాబ్స్ పక్కన పెట్టుకొని సెట్ చేస్తూ ఉన్నట్లయితే మనకి కొంచెం ఫాస్ట్గా ట్యాబ్స్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. నేను సెట్ చేస్తున్నాను. గూగుల్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయండి, నేను మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్. అది వచ్చేలోపు మీకు ఇవి చూపిస్తున్నాను. నెక్స్ట్ చూడండి, మరలా వచ్చింది. ఇది ఏం అక్కర్లేదు, మరలా ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి చెకింగ్ ఇన్ఫో అని వస్తుందండి. చెకింగ్ ఇన్ఫో కూడా ఒక 2-3 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయొద్దు. 2-3 నిమిషాలు టైం తీసుకుంటుంది చెకింగ్ ఇన్ఫో. వెయిట్ చేయండి. ఈలోపు మీకు బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూపిస్తానండి. బాక్స్లో యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, అదేవిధంగా టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది, టైప్ సి ఛార్జర్ ఉంది, అదేవిధంగా పిన్ ఎజెక్టర్ టూల్ దీంట్లో పెట్టొచ్చింది. పిన్ ఎజెక్టర్ టూల్ ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటివి. రైట్. ఎస్, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత దిస్ డివైస్ బిలాంగ్స్ టు అవర్ ఆర్గనైజేషన్ టు లెర్న్ మోర్ కాంటాక్ట్ ఐటీ అడ్మిన్ అని ఉంది. ఈ డివైస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిందని ఉంది. ఈ కింద లాస్ట్లో మనకి నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి. గెట్ రెడీ ఫర్ వర్క్ సెటప్ అని వస్తుందండి. వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మనకి ఇలా వస్తుందండి. లెట్ సెటప్ యువర్ వర్క్ డివైస్ అని వస్తుంది. ఈ విధంగా వస్తుంది. వర్క్ డివైస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఈ విధంగా వస్తుందండి. కీప్ యువర్ వర్క్ యాప్స్ ఈ విధంగా వస్తుంది. దిస్ డివైస్ ఇజెంట్ ప్రైవేట్ అని వస్తుంది. కొన్ని కండిషన్స్ ఇవి వస్తాయి, యాప్ పర్మిషన్స్ వస్తాయి, సెక్యూరిటీ డేటా వస్తుంది, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ గూగుల్ సర్వీసెస్ వస్తుందండి. ఈసారి కంపల్సరీగా గూగుల్ సర్వీసెస్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. కింద నెక్స్ట్ మోర్ క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్డేటింగ్ డివైస్ అని వచ్చింది చూసారా, ఈ అప్డేటింగ్ డివైస్ మినిమం ఒక 10 మినిట్స్ పాటు ఇలాగే తిరుగుతుందండి. మీరు ఏమీ భయపడొద్దు, పేషెన్స్గా వెయిట్ చేయండి. ఈ ట్యాబ్స్ని సెటప్ చేసే వారికి చాలా పేషెన్స్ ఉండాలి. సో ఇలా అప్డేటింగ్ డివైస్ అనేది మినిమం ఒక 10 మినిట్స్ పాటు తిరుగుతుందండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాక్ బటన్ని ప్రెస్ చేయొద్దు. బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే మామూలు ట్యాబ్ లాగా వస్తుంది, దాన్ని మళ్ళీ సెట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో ఈ విధంగా ఇందాక నుంచి ఇది తిరుగుతోంది. ఈ అప్డేటింగ్ సెటప్ చూడండి, ఇందాక నుంచి తిరుగుతోంది ఈ ట్యాబ్. నేను వరుసగా 3-4 పెట్టాను కదా, ఇది కూడా అప్డేటింగ్ డివైస్ ఇందాక నుంచి తిరుగుతోంది. ఈ అప్డేటింగ్ డివైస్ తర్వాత మనకి రీస్టరింగ్ డివైస్ అని వస్తుంది. నెక్స్ట్ సెటప్ వచ్చింది. ఈ ట్యాబ్ మాత్రం నెక్స్ట్ సెటప్కి వచ్చింది. ఈ ట్యాబ్ మాత్రం నెక్స్ట్ సెటప్కి వచ్చిందండి.
ఈ ట్యాబు అప్డేటింగ్ డివైస్ తర్వాత ఒక 10 మినిట్స్ తిరిగిన తర్వాత రిజిస్టరింగ్ డివైస్ అని వస్తుందండి. ఈ విధంగా ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు, ఒక 2-3 మినిట్స్ పాటు తిరుగుతుందండి. 2-3 మినిట్సే, ఎక్కువ సేపు ఉండదు. రిజిస్టరింగ్ డివైస్ అని వస్తుంది. రిజిస్టరింగ్ డివైస్ తర్వాత మనకి ఈజీ అయిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో బ్యాక్ బటన్ మాత్రం ప్రెస్ చేయొద్దు. ఏ స్టెప్లో అయినా సరే బ్యాక్ బటన్ ప్రెస్ చేయొద్దు. ఫ్రంట్ బటనే కానీ బ్యాక్ బటన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ చేయకండి. రైట్. ఈ 3 డివైజులు అప్డేటింగ్ డివైస్ అని వస్తుంది చూడండి. ఒక్క 10 నుంచి 12 నిమిషాల పాటు ఇలాగే తిరుగుతుంది. దీని నెక్స్ట్ సెటప్ వచ్చేటప్పటికే రిజిస్టరింగ్ డివైస్ అని వస్తుంది. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ పాటు తిరుగుతుందండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయకుండా అలాగే వెయిట్ చేయండి. ఇలా 3-4 ట్యాబ్స్ వరుసగా పెట్టుకున్నట్లయితే మనకి టైం కలిసి వస్తుంది. త్వరగా అయిపోతాయి. సెటప్ కంప్లీట్ యాక్టివేషన్ త్వరగా అయిపోతుంది. ఈ విధంగా రిజిస్టరింగ్ డివైస్ తర్వాత ఇక్కడ చూడండి, రిజిస్టరింగ్ డివైస్ కొంచెంసేపు తిరిగిన తర్వాత ఈ విధంగా టెక్టోరా ఈఎంఎం అని వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ కండిషన్స్ అన్నీ వస్తాయి. ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఇవన్నీ ఏమేమి లాక్ చేశారు, ఏమేమి ఫీచర్స్ విద్యార్థులకు అందుబాటులో లేకుండా లాక్ చేశారనే విషయం ఇక్కడ అంతా ఉంటుంది. ఒకసారి చదువుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత టెక్టోరా ఈఎంఎం పర్మిషన్ చెక్ లిస్ట్ అని వస్తుంది. కాన్ఫిగరేషన్ మనం ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ మొత్తం పర్మిషన్స్ ఇచ్చేసి కాన్ఫిగరేషన్ చేసింది. ఫస్ట్ స్టెప్ మీద అంతకుముందు చేసిన వీడియోలో మనమే చేయాల్సింది, పర్మిషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెక్టోరా టీమే మనకి మొత్తం పర్మిషన్ సెటప్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి వస్తుంది. ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఇంకా అంతేనండి, మనం ఏం చేసే పని లేదు. ఈ విధంగా మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో మనకి ఈ వైఫై యాప్ ఒకటి వస్తుందండి. మిగతావన్నీ కూడా సూట్ కేసెస్ లాగా వస్తాయి. దాని తర్వాత మీకు ఈ యాప్ వస్తుందండి, స్విఫ్ట్ చాట్ వస్తుంది. మిగతా అన్నీ కూడా సూట్ కేసులు లాగా ఉన్నాయి ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది రాలేదు మళ్ళీ ఏమైనా చేయాలా అనుకోకండి. ఒక్క 10 మినిట్స్ పాటు దీన్ని ఇలాగే వైఫై ఇచ్చి వదిలేసేయండి. ఒక్క 10 మినిట్స్లో మీకు పూర్తిగా రెడీ అయ్యి 6 యాప్స్తో పూర్తిగా రెడీ అయినటువంటి ట్యాబ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు వైఫై కనెక్ట్ చేసే ఉంచండి. విధంగా వస్తుందండి. 2 యాప్స్ వస్తాయి. మిగతావన్నీ కూడా సూట్ కేసులు లాగా వస్తాయి. ఏం భయపడక్కర్లేదు. అదే రీస్టార్ట్ అయిపోతుంది. రీస్టార్ట్ అయిన వెంటనే మనకి కొంతసేపటికి ఒక 5 to 10 మినిట్స్ లోపల ఈ విధంగా 6 యాప్స్తో ఉన్నటువంటి ట్యాబ్స్ మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా 6 యాప్స్తో ఉన్నటువంటి ట్యాబ్స్ మనకు 5 to 10 మినిట్స్లో ఈ విధంగా అన్నీ కూడా 6 యాప్స్తో ఉన్నటువంటి ట్యాబ్ రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా 6 యాప్స్తో ఉన్నటువంటి ట్యాబ్ రెడీ అవ్వడం జరుగుతుంది. స్విచ్ ఆఫ్ చేసి లోపల పెట్టేసి తర్వాత విద్యార్థులకు ఇచ్చేటప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి విద్యార్థులకు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనము వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో అది దానికి సంబంధించి కూడా వీడియో నేను చేస్తాను. మీరు గమనించవచ్చు 6 యాప్స్తో ఉన్నటువంటి లాస్ట్ సెటప్గా మనకి 6 యాప్స్ ఉన్నటువంటి ట్యాబ్స్ రావడం జరుగుతుంది. అప్పుడు మీకు పూర్తిగా 6 యాప్స్తో ఉన్నటువంటి ట్యాబ్ రెడీ అవుతుంది. అలా వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి బాక్సెస్లో పెట్టేసేయండి. మొత్తం సెటప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మరలా విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మన టీచర్ అటెండెన్స్ యాప్లో మనకి విద్యార్థులకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్స్ ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయినా సరే మీరు ఏమీ ఇబ్బంది పడద్దు. అదే కాసేపు బ్లింక్ అయ్యి ఆగిపోతుంది. ఒక్కొక్కసారి రీస్టార్ట్ అవుతుంది దాని అంతటా అదే. మీరేమీ చేయక్కర్లేదు. 6 యాప్స్ వచ్చేదాకా దాన్ని అలా లీవ్ చేయండి. ఒక 10 నిమిషాలు లీవ్ చేసిన తర్వాత చూడండి ఇలా కొట్టుకుంటుంది కొంతసేపు. ఒక్కొక్కసారి కొట్టుకొని దాని అంతటా అదే రీస్టార్ట్ అయిపోతుంది. 6 యాప్స్ వచ్చిన తర్వాత దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మన అటెండెన్స్ యాప్లో ఉన్న క్యూఆర్ కోడ్ని బైజూస్ ఓపెన్ చేసి అటెండెన్స్ యాప్లో ఉన్న అంతకుముందు ఫస్ట్లో ప్రాసెస్ ఉంది కదండి క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆ విధంగా విద్యార్థుల క్యూఆర్ కోడ్ని మన అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి విద్యార్థి పేరు మీద క్లిక్ చేస్తే అటెండెన్స్ యాప్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే బైజూస్ మనకి యాక్టివేషన్ జరుగుతుంది. మొత్తం యాక్టివేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థులకు ఆ ట్యాబ్ని మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అది ఎలా చేయాలి, స్కాన్ ఎలా చేయాలి అనేది కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెడతాను. రైట్. థ్యాంక్ యూ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మీకు ఇలా రీస్టార్ట్ అవుతుందండి. రీస్టార్ట్ అయినా కూడా ఏం ఇబ్బంది పడద్దు, అది రీస్టార్ట్ అయ్యి వస్తుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. థ్యాంక్ యూ.